ప్రభుత్వ చర్యలతో అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆశలు చిగురించాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న హామీల పట్ల వాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చెల్లించిన మొత్తం సొమ్మును వడ్డీతో సహా ఇవ్వాలని కోరుతున్నారు. అవ్వ వెంకట రామారావు ఆయన సోదరులు విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ కంపెనీ ఏర్పాటు చేసి చిన్న చిన్న డిపాజిట్లను సేకరించారు. మొదట్లో డిపాజిట్లకు రిటర్నులు బాగానే చెల్లించినా తరువాత సభ్యుల సంఖ్య పెరగడంతో వారికి చెల్లింపులు క్రమంగా ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. అటు డిపాజిటర్లలో ఆందోళన మొదలవడంతో ఏజెంట్ల చేత రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘిస్తూ రియల్ ఎస్టేట్ పేరుతో మరో మోసానికి తెరతీశారు. అగ్రిగోల్డ్ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత 2015 జనవరి 4న పోలీసులు దాడులు నిర్వహించి కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నాటి నుండి డిపాజిటర్లు తమ సొమ్ము కోసం ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏలూరు ప్రత్యేక కోర్టులో 12,300 కేసులు ఉండగా వాటిలో అగ్రిగోల్డ్ కేసు కూడా ఒకటి. దీంతో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. సంస్థ యాజమాన్యం తెలంగాణ కోర్టులో పిటిషన్లు వేయటం కూడా ఈ జాప్యం మరింత పెరగటానికి కారణమైంది. మరోపక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లోనే కీలక ఆస్తులను అటాచ్ చేసింది. బినామీ ఆస్తులు కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ పెద్ద స్కామ్ కు తెరతీసింది. బాధితులు చలో హాయ్లాండ్ నిర్వహించిన తర్వాతే ఆ ఆస్తి తమదని అంగీకరించింది. ఇటీవలే 500 కోట్లకు మేర ఆస్తులను బదిలీ చేసిందని, అందులో కొన్నింటిని దొంగచాటుగా విక్రయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పెద్ద భూములను ఒకే కమాంతంలా కాకుండా చిన్న ముక్కలుగా విడగొడితే రియల్ ఎస్టేట్ పెరుగుతుందని, తమకు కూడా పూర్తి సొమ్ము అందుతుందని బాధితులు సూచిస్తున్నారు. అగ్రిగోల్డ్ కోసం అనేక మంది ఏజెంట్లు తమ ఇళ్లు, ఆస్తులు అమ్మి డబ్బులు కట్టారని, చివరకు వారు కూడా నష్టపోయారని చెబుతున్నారు. 20,000 లోపు డిపాజిట్లు చేసిన సుమారు 10,30,000 మందికి ప్రభుత్వం ఇప్పటికే చెల్లింపులు చేసింది. మిగిలిన వారికి కూడా వెంటనే ప్రభుత్వం చెల్లింపులు చేయడం ద్వారా ఆదుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిరీక్షించిన ఈ 12 ఏళ్ల కాలంలో అనేక మంది చనిపోయారు. కొందరు కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించింది. సుమారు 4,000 కోట్ల ఆస్తిని ఒకతనే అవ్వ రాజశేఖర్ దశావతారాలని ఆంధ్రజ్యోతిలో పెద్ద స్టోరీ వచ్చింది. దాన్ని ఏబిఎన్ చూడమని కోరుతున్నాను. ఆయనే అవ్వ రాజ్ కుమార్, అవ్వ రాజశేఖర్, అవ్వ రాజ్, ఇలా 10 పేర్లు, 10 ఆధార్ కార్డులు, 10 మొఖాలుగా పెట్టి 500 కోట్ల ఆస్తిని ఆయన పేరు మీద దాచుకున్నాడు. ఇలా మొత్తం 8 మంది సోదరులు, వారి కుమారులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ బావమర్దులు, వాళ్ళ బంధుకోటి, వాళ్ళందరి పేర్ల మీద పైకి చూస్తే ఇది అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తి అంటారు. తీరా ఆడికి వెళ్తే ఎవరి పేరు మీద ఉంటుంది. అయితే వేలం పాటలు పెడుతున్నాము, హాయ్లాండ్ కావచ్చు, లేదంటే 100 ఎకరాలు ఉన్నటువంటి ప్రాపర్టీ కావచ్చు. ఈ 100 ఎకరాల ప్రాపర్టీ ఉన్నటువంటిది చిన్న చిన్న కమతాలుగా ఏర్పాటు చేసి అక్కడే ఉన్నటువంటి రైతులకి అమ్మగలిగినట్లయితే ఇది చాలా వేగవంతంగా వెళ్ళగలుగుతుంది. అలాగే ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని గవర్నమెంటే అటాచ్మెంట్ తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవసరాలకు తీర్చుకుంటే అది బాధితులకి త్వరితగతిన న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఉన్నత అధికారులు ఏర్పాటు చేశారో ఆ ఉన్నతాధికారులు అగ్రిగోల్డ్ బాధితుల యొక్క బాధలు, ఆ యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదానికొకటి అసోసియేషన్ యొక్క వారి యొక్క సహకారంతో బాధితులకు పూర్తి న్యాయం చేసేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం వారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఒక 6 నెలలలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ యొక్క వారికి న్యాయం చేయటానికి ఎంతో ముందుకు వచ్చారు. కాబట్టి మంత్రులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు త్వరగా ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ యొక్క బాధలను అర్థం చేసుకొని త్వరగా న్యాయం చేయవలసిందిగా మీ అందరినీ ప్రేమతో తెలియచేస్తున్నాము. అన్నీ తెలిసినా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం ఇంతవరకు న్యాయం చేయలేకపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి బాధితుల్లో చివరి వ్యక్తికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు.
చిన్న పెట్టుబడి పెద్ద భవిష్యత్తు పేరుతో మధ్యతరగతి వర్గ ప్రజలకు గాలం వేసింది అగ్రిగోల్డ్ సంస్థ. సుమారు పుష్కర కాలం గడిచిన అగ్రిగోల్డ్ సంస్థ వల్ల మోసపోయిన బాధితుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వం మారింది, కోర్టులు జోక్యం చేసుకున్నాయి, కమిటీలు ఏర్పాటయ్యాయి. అయినప్పటికీ నేటికి ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 6 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19.18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఇకనైనా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.